వంటకంలో రాగి సంగటి చేసుకుంటున్నాము. దీనికి కావాల్సింది ఇది కుండ, ఒక తెడ్డు కలపడానికి, 100 గ్రామ్స్ అన్నము. ఇప్పుడు ఉడికించిన ఫ్రెష్ అన్నమైనా పర్వాలేదు, లేదంటే సద్దన్నమైనా పర్వాలేదు. నేనైతే టిఫిన్ కోసం చేస్తున్నా. ఇది రాత్రి వండిన అన్నం అనమాట. అదే 100 గ్రామ్స్ రాగి పిండి తీసుకున్నా. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను. ఎందుకంటే ఒట్టి రాగి సంగటి ఫస్ట్ తినేవాళ్ళు తినలేరు అనమాట. అది స్లోగా అలవాటు చేసుకోవచ్చు. కొంచెం అన్నం వేస్తే కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకోసం ఇది మనం కలపటానికి తెడ్డే కావాలని లేదు, ఇలాంటి గరిటె తీసుకున్నా పర్లేదు, లేదంటే చెక్కది ఇలా ఇది కూడా ఈ టైపు తీసుకోవచ్చు. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ మీద కుండ పెట్టుకుందాం. కుండ కింద ఇలాంటి కుదురు ఉండాలి, లేకపోతే కుండలు మనం తెచ్చుకున్న కాస్ట్ పెట్టి పగిలిపోతాయి అన్నమాట. ఇలాంటి కుదురు మీద పెడితే అది కుదురుగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దీనికి 4 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. కొంచెం కాగిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకోవాలి. ఒకవేళ తగ్గితే అవి వేడి నీళ్ళు కాబట్టి చల్లైపోయకూడదు. ఆ వేడి నీళ్ళని పక్కన పెట్టుకుంటే అవసరమైతే మనం కలిపేటప్పుడు పోసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నీళ్ళు కాగుతాయి, బాగా తెల్లాలి. తెల్లినప్పుడు ఈ అన్నం కూడా వేసుకుందాం ఇందులోనే. ఇది కూడా కొంచెం మెత్తగా ఉడికింది అనమాట. ఇప్పుడు లిడ్ పెట్టేస్తాం. ఇప్పుడు అన్నం అంతా మెతుకులు కూడా మెత్తగా ఉడికిపోయినాయి. కొంచెం బాగా మెత్తగా అయింది, కలిసిపోయేలాగా పిండిలో. ఇప్పుడు ఈ పిండిలో కాగి చల్లారిపోయి వాటర్ ఈ పోసి లంప్స్ లేకుండా కలుపుకున్నాం. ఎందుకంటే డైరెక్ట్గా పిండి పోస్తే మనకు ఉండలు కట్టుద్ది అనమాట. అందుకోసం ఇలా చేస్తాం. ఈ టైప్లో కలుపుకోవాలి పిండి, ఇలా అన్నమాట. ఈ టైప్లో ఇప్పుడు మనము ఈ పిండిని ఇందులో పోసి బాగా కలపాలన్నమాట. శుభ్రంగా అంతా కలిసేలాగా కలిపి కొంచెం సాల్ట్ వేసుకున్నాం. దీనికి తగ్గట్టు నేను కళ్ళు సాల్ట్ వేస్తున్నా, మామూలు పౌడర్ కూడా వేసుకోవచ్చు. బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టి మళ్ళీ ఒక 2 to 5 minutes తర్వాత ఒకసారి తీసి బాగా కలబెట్టాలన్నమాట, లేకుంటే అడుగంతా పట్టేస్తుంది. ఇప్పుడు లిడ్ పెట్టేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. కొంచెం దగ్గరికి వచ్చేసింది. ఇంకొక 2 minutes ఆగితే ముద్ద అవుతుంది అనమాట. మనం తినడానికి రెడీ అవుతుంది. ఒక 2 minutes ఆగి మనం తీసేసి ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత ఈ స్టేజీలో ఉంది. ఇప్పుడు మనము దీన్ని ఇలాగే ప్లేట్లో పెట్టుకోవచ్చు స్పూన్ తోటి, లేదంటే కాసేపు ఆరిపోతే ముద్దగా కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం, మనం ఎలాగైనా తినచ్చు. లేదు ఇంకా ముద్దగా కావాలంటే కొంచెం పిండిని ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఇది బాగుంటుందని ఇలా చేశాను. మీరు కావాలంటే కొంచెం పిండి ఎక్కువ వేసుకోవచ్చు. మనం దగ్గరలో వాటర్ పెట్టుకొని తుడుచుకోవడానికి ఇలా వాడుకోవాలి, లేదంటే చెయ్యి అంటుకుపోతుంది. ఇది జిగురు, రాగి పిండి జిగురు ఉంటుంది, చెయ్యికి పట్టుకొని బొబ్బు వచ్చేస్తుంది. అందుకని వాటర్ దగ్గర పెట్టుకొని ఇలా తుడుచుకోవచ్చు అన్నమాట. శుభ్రంగా అంచులకు పట్టిన ఎడ్జెస్ కన్నా పట్టేస్తుంది కదా, అదంతా ఇలా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఎలా గిన్నెలతోటి మనం సర్వ్ చేసుకోవటానికి, వేడివేడికి తింటేనే బాగుంటుంది కదా, అందుకోసం నేను గిన్నెకు నెయ్యి రాశాను. ఇందులో ఇది వేసుకొని ఇంకొంచెం ఆరిపోతే ముద్దగా వస్తుంది, కాకపోతే వేడిగా తింటేనే బాగుంటుంది ఇది. అందుకోసం నేను ఇలా వేస్తున్నాను. ఇలా వేసుకొని మనము ప్లేట్లలో వేయచ్చు అన్నమాట. ఈ రాగి సంగటిని ఆకుకూర పులుసుతోటి, ఇది నేను పునర్నవ పులుసు చేశాను, ఒకటి మటన్ పులుసు. ఈ రెండిట్లో ఏదైనా తినచ్చు. ఏదైనా కూడా గ్రేవీగా ఉండాలి దీంట్లో తినాలంటే. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.